Hello, my dear viewers. Once again, welcome to our RKS YouTube channel. Friends, for the last 20 or 22 episodes, we have been learning vocabulary from newspaper reading. Hope you are noting them clearly and trying to utilize in your day-to-day life. Now, with the same spirit, we will continue next video. See here. Lokesh Prajadarbar receives huge response. Lokesh Prajadarbar receives huge response. So receive huge అంటే బ్రహ్మాండమైన భారీగా అంటే అతను నిర్వహించిన ప్రజాదర్బార్కి భారీ ఎత్తున బ్రహ్మాండంగా చక్కగా రెస్పాన్స్ వస్తుంది, మద్దతు వస్తుంది అని చెప్పడం అన్నమాట ఇక్కడ. సో భారీ ఆర్ బ్రహ్మాండమైన, హ్యూజ్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్. హ్యూజ్ ఎక్కువగా వాడుతుంటారు ఈ పదం. సో హ్యూజ్ సాలరీస్ అంటే ఎక్కువ సాలరీస్. హ్యూజ్ బాంబ్ బ్లాస్ట్ అంటే చాలా పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. హ్యూజ్ ప్రాఫిట్స్ అధిక లాభాలు. హ్యూజ్ బడ్జెట్. ఇట్లాగా ఫ్రెండ్స్ ఇలా హ్యూజ్ అనే కాంబినేషన్ ఎక్కువగా వాడుతుంటారు. హ్యూజ్ క్లియర్ రైట్. దే లివ్ ఇన్ ఏ హ్యూజ్ హౌస్. బోల్డ్ చాలా పెద్ద ఇంట్లో ఉంటారు వాళ్ళంతా కూడా. ఇలా హ్యూజ్ అంటే చాలా పెద్ద. ఇది రెస్పాన్స్ వాడికి రిసీవ్ వాడచ్చు. సో దే ఆర్ రిసీవింగ్ గుడ్ రెస్పాన్స్ ఆర్ హ్యూజ్ రెస్పాన్స్, బెటర్ రెస్పాన్స్ ఇట్లాగా కదా. అంటే ఆ కాంబినేషన్స్ అనేవి మనకు అలవాటు అవుతుంటే కనుక బాగుంటుంది. నెక్స్ట్, వెజిటబుల్ ప్రైసెస్ సోర్ ఇన్ విజయవాడ మార్కెట్స్. సో మార్కెట్స్కి షార్ట్ ఫామ్ MKTS అంటారు, తెలిసిందే మీకు. సో వెజిటబుల్ ప్రైసెస్ సోర్ అంటే కనుక ఇలా అంటే పైకి దూసుకుపోవడం అనమాట, అంటే పెరగడం అని వస్తుంది ఇక్కడ. సోర్ ఇది ఇక్కడ వర్బ్. సోర్ టు రైజ్ వెరీ క్విక్లీ టు ఏ హై లెవెల్. చాలా పెద్ద స్థాయికి అంటే ఎక్కువ ధరకు అలాగా చేరుకోవడం, ఎక్కువ పాయింట్స్ చేరుకోవడం, అంటే ధరలు చాలా పెరిగిపోతున్నాయి. టమాటోస్ సోల్డ్ బిట్వీన్ 55 and 65. అంటే టమాటా కిలో వచ్చి 50 నుంచి 60 రూపాయలకి ఎగబాకింది, వెళ్ళిపోయింది అన్నట్టు ఎక్కువగా అన్నట్లేదు. సో ఫ్రెండ్స్, వెజిటబుల్ ప్రైసెస్ సోర్ అంటే కనుక చాలా ఫాస్ట్గా సడన్గా పెరిగిపోవడం. ఎయిర్ పొల్యూషన్ విల్ సూన్ సోర్ అబౌవ్ సేఫ్టీ లెవెల్స్. అంటే ఈ గాలి వాతావరణ పొల్యూషన్ ఎలా తయారైందంటే కనుక త్వరలో అది ఏదైతే సేఫ్టీ లెవెల్స్ అది కూడా దాటి వెళ్ళిపోతుంది అక్కడ. అంటే భద్రతా పరిమాణం ఏదైతే ఉందో అంటే ఇక్కడ దాకా రావాలని చెప్తారు కదా, దానికన్నా మించిపోతుంది మొత్తం కూడా, కొంచెం జాగ్రత్త వహించాలి అని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారు. ఎయిర్ పొల్యూషన్ విల్ సూన్ సోర్ అబౌవ్ సేఫ్టీ లెవెల్స్. ఇక్కడ సోరింగ్ అనే పదం ఉంటుంది. SOARING. సోరింగ్ అంటే కనుక అడ్జెక్టివ్ అవుతుంది. సో దీనికి పక్కన నౌన్ పెట్టుకోవడమే. అంటే సోరింగ్ ప్రైసెస్ అంటే ధరలు పెరుగుతున్నట్లాగా సోరింగ్. సో అలా కూడా వాడతారు సోరింగ్. హౌస్ ప్రైజెస్ సోర్డ్ ఏ ఫర్దర్ 20%. ఓ మై గాడ్. అంటే ఈ హౌస్ ప్రైసెస్ ఇళ్ళ ధరలు ఇంకో 20% పెరిగిపోతున్నాయి. మనకి ఇప్పుడు క్యాపిటల్ ప్రకటించారు కదా, అంటే అమరావతి అవుతున్నట్లుగా ఇక ఈ ఏరియా అంతా కూడా చాలా పెరిగిపోతుంది అంతా కూడా. దెన్ దేర్ ఆల్సో యూ కెన్ సే దట్ సో సోరింగ్ అపార్ట్మెంట్ ప్రైసెస్ అంటే దాని ధరలు పెరిగిపోతుంది అంతా కూడా. సో సోరింగ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్న ధరలు ఇట్లాగా. సోర్ వెజిటబుల్ ప్రైసెస్ సోర్ ఇన్ విజయవాడ మార్కెట్. సోర్ అంటే కనుక క్లియర్. నెక్స్ట్, ఈ పెరగడం లేదంటే ఎదుగుదల అని చెప్తున్నాం కదా, దీనికి పెరగడం అనేది మనం రోజు చూస్తూనే ఉంటాం కదా. అంటే పెట్రోల్ ధరలు పెరిగినాయి, కూరగాయల ధరలు పెరిగినాయి, అవి పెరిగినాయి. ఈ పెరగడం అనే దానికి ఇంకా సినానిమ్స్ ఏముంటాయి అంటే మీరు ఎక్కువ నేర్చుకున్నారనుకోండి, స్పోకెన్లో మనకు అందులో ఏదో ఒక వన్ పికప్ చేసి చక్కగా వాడే అవకాశం ఉంటుంది అంతా కూడా. దీనికి సినానిమ్స్ ఏముంటాయి అంటే యూ కెన్ సే ఇంక్రీజ్. ఎగ్జాంపుల్ ప్లీజ్. వీ నీడ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ టు మీట్ డిమాండ్. ప్రస్తుతం డిమాండ్కి రీచ్ అవ్వాలంటే మన ప్రొడక్షన్ ఇంకా పెంచాలి. దెన్ గ్రో. ద నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఎలోన్ గ్రోస్ ఈచ్ ఇయర్. అంటే ఇక్కడ నివసించే ప్రజల యొక్క సంఖ్య రోజుకి సంవత్సరానికి కూడా పెరిగిపోతుంది, బాగా ఎక్కువ పెరుగుతుంది. గ్రో. దెన్ రైజ్ అన్న అదే. ప్రైసెస్ రోజ్ బై 10%. ఒక 10% ధరలు పెరిగాయి. రైజ్ అని ఒక 10% పెరిగాయి. దెన్ గో అప్. హౌస్ ప్రైసెస్ కీప్ గోయింగ్ అప్. ఇళ్ళ ధరలు అలాగా పెరుగుతున్నాయి అంతా కూడా. ద నెక్స్ట్, ఎస్కలేట్ అన్నా కూడా అలా ఎస్కలేటర్ అంటాం కదా, అలా పైకి వెళ్తుంది కదా ఎస్కలేటర్, అలా ఇది కూడా పెరగడం. క్రైమ్ ఇన్ ద సిటీ హ్యాస్ ఎస్కలేటెడ్ ఇన్ రీసెంట్ వీక్స్. అంటే గడిచిన కొన్ని వారాల్లో నేరం అనేది నగరంలో చాలా ఎక్కువగా పెరుగుతున్నట్టంతా కూడా. ఇలా ఫ్రెండ్స్ ఎస్కలేట్. సో చూడండి, ఇంక్రీజ్, గ్రో, రైజ్, గో అప్, ఎస్కలేట్, హియర్ సో. ఇలా ఎక్కువ సినానిమ్స్ ఉంటాయి కనుక ఆ సిచ్యువేషన్కి సంబంధించిన ఏదో ఒకటి మనం పికప్ చేసి వాడే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట అంతా కూడా. క్లియర్.
ద మోర్ వర్డ్స్ యు నో ద బెటర్ ఆప్షన్స్ యూ గెట్ ఇన్ యువర్ స్పోకెన్ పార్ట్. స్పోకెన్లో మంచి ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అంతా కూడా. క్లియర్? రైట్. నెక్స్ట్ మనం ఒక పర్టికులర్ ఆర్టికల్ చదువుదాం అనుకున్నాం కదా, ఈరోజు ఈ ఆర్టికల్ చదివే ప్రయత్నం చేద్దాం. క్లియర్? సి వైఎస్ఆర్సీ లీడర్స్ ట్రైంగ్ టు జాయిన్ బీజేపీ కుడ్ స్ట్రెయిన్ రిలేషన్స్. అంటే ఈ వైఎస్ఆర్సీ లీడర్స్ వచ్చి ఉన్నది ఒక గెలిచిన వాళ్ళు అయితే కనుక 11 మెంబర్స్, ఒక 4 మెంబర్స్, 11 అంటే కనుక మనకు స్టేట్ అసెంబ్లీ నుంచి, అలాగే పార్లమెంటరీ బోర్డు నుంచి అయితే 4 మెంబర్స్. సో వీళ్ళు కానీ ఇంకా ఓడిపోయినలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టాప్ లీడర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీజేపీలోకి వెళ్ళిపోదామని ప్రయత్నాలు చేస్తున్నారంట. అది ఇట్ కుడ్ స్ట్రెయిన్ రిలేషన్స్. అంటే వీళ్ళు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు సంకీర్ణంతో ఉన్నారు కదా, జనసేన అండ్ తెలుగుదేశంతో, ఆ రిలేషన్స్ కొంచెం స్ట్రెయిన్ చేయొచ్చు. స్ట్రెయిన్ అంటే కనుక దాన్ని కొంచెం స్ట్రెయిన్, ఒత్తిడి తేవడం, నొప్పి కలగడం, అంటే ఆ రిలేషన్స్ కొంచెం నొప్పి కలగచ్చేమో, అంటే అది కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చేమో అని ఒక సందేహాన్ని చెప్తున్నారు. సో చూద్దాం. ద తెలుగుదేశం అండ్ భారతీయ జనతా పార్టీ ఎలియన్స్ ఈజ్ లైక్లీ టు ఫేస్ ఏ లిట్మస్ టెస్ట్. ఇప్పుడు మంచి పదం అది, ఫేస్ ఏ లిట్మస్ టెస్ట్. ఫేస్ ఏ లిట్మస్ టెస్ట్ అంటే కఠిన పరీక్షను ఎదుర్కొని వస్తుంది. ఇక్కడ కఠిన పరీక్షను ఎదుర్కొంటే లిట్మస్ టెస్ట్ అంటారు అనమాట. ఫేస్ ఏ లిట్మస్ టెస్ట్ అంటే అగ్ని పరీక్ష అన్నట్టు అంతా కూడా. అంటే వాళ్ళకు ఒక కఠిన పరీక్ష ఎదురవబోతుంది అనమాట. ఓకే, లిట్మస్ టెస్ట్ ఎవరికి? ఈ సంకీర్ణ ప్రభుత్వానికి. ఎలాగ? ఎందుకని? ఫాలోయింగ్ డెస్పరేట్ అటెంప్ట్స్ బై ఎ ఫ్యూ సీనియర్ లీడర్స్ ఆఫ్ ద వైఎస్ఆర్సీ. అంటే వైఎస్ఆర్సీ ఉన్నటువంటి కొద్దిమంది సీనియర్ లీడర్స్ వెళ్ళి దీనిలో చేరదామని వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ. అంటే డెస్పరేట్ అటెంప్ట్స్ అంటే ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు, ఎన్నిసార్లు వెళ్ళి పద్దాకా చాలా ఎక్కువగా తీవ్రంగా తప్పించే విధంగా చేస్తుంటుందని డెస్పరేట్ అంటారు. అలా డెస్పరేట్ అటెంప్ట్స్ బై ఫ్యూ సీనియర్ లీడర్స్ ఆఫ్ ద వైఎస్ఆర్సీ హూ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ కరప్షన్. అంటే వాళ్ళు కూడా ఎవరు బాబు అంటే కనుక ఎక్కువగా ఎవరి మీరైతే కనుక అవినీతి ఆరోపణలు, అవినీతి మరకలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు ప్రయత్నిస్తారు అంతా కూడా. ఎందుకని? వీళ్ళు ఇలాగే ఉన్నారనుకోండి, మీకు తెలిసిందే కదా, ఇటువైపు నుంచి తెలుగుదేశం నుంచి వీళ్ళ మీదకి కేసెస్ రావచ్చు. అందుకని అటు వెళ్ళారనుకోండి, అక్కడ ఆశ్రయం పొందారనుకోండి, ఏం పొందాలి? బీజేపీలో పెద్దల ఆశ్రయం పొందారనుకోండి, ఇంక వాళ్ళకి గొడవ ఉండదు, హ్యాపీగా వాళ్ళు సేఫ్గా ఉంటారు. అందుకని ఈ ఆశ్రయం పొందడం ఏమంటారంటే సీక్ అసైలం అంటారు ఇక్కడ, సీక్ అసైలం. ఓకే, అండ్ హియర్ హూ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ కరప్షన్ టు సీక్ అసైలం ఇన్ ద సఫ్రాన్ పార్టీ. సఫ్రాన్ అంటే ఏంటి? సఫ్రాన్ అంటే కాషాయ రంగు, అంటే కాషాయ పార్టీ. కాషాయ పార్టీ అంటే బీజేపీ అన్నట్టు. అంటే బీజేపీలో చేరడానికి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సీక్ అసైలం అంటే కనుక ఆశ్రయం కోరు, ఆశ్రయాన్ని ఆశించడం, అక్కడ ఆశ్రయాన్ని ఆశిస్తున్నారు వాళ్ళు. ది బీజేపీ అకార్డింగ్ టు సోర్సెస్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ బట్టి, ఆధారాలు బట్టి వాళ్ళు చెప్తున్నారంటే హ్యాజ్ ఇన్ ప్రిన్సిపల్ డిసైడెడ్ టు ఓపెన్ ఇట్స్ డోర్స్. అంటే ఈ బీజేపీకి డిసైడ్ చేస్తుంది, హ్యాస్ డిసైడెడ్ టు ఓపెన్ ఇట్స్ డోర్స్. వస్తా అంటున్నారా? రమ్మని నో ప్రాబ్లం, ఓపెన్ డోర్స్, హ్యాపీగా రండి నేను పిలుస్తారు అని కూడా రమ్మని. ఎందుకంటే వీళ్ళ పార్టీ కూడా స్ట్రెంగ్త్ అయితే కనుక ఫ్యూచర్లో ఇండివిజువల్గా కొంచెం స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు. ప్లస్ ఈ గెలిచిన నలుగురు కూడా వచ్చారనుకోండి, అక్కడ సంఖ్య పెరుగుద్ది, కాబట్టి వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్తుంటారు అంతా కూడా. ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే కదా. సరే ఎందుకు ఇక్కడ విషయం ఏంటంటే ద బీజేపీ ఏమైంది, హ్యాస్ డిసైడెడ్ టు ఓపెన్ ఇట్స్ డోర్స్. ఎవరి కోసం? ఫర్ దోస్ క్రాసింగ్ ద ఫ్లోర్. దాటి ఈ వీళ్ళకి ఎవరు వస్తారో వాళ్ళు తీసుకుందాం ఉంటున్నారు ఇక్కడ. కాకపోతే విత్ ద బార్ ఓన్లీ, విత్ ద బార్. కానీ ఒక చిన్న బార్ అంటే కనుక ఇట్లా మధ్యలో అడ్డం పెట్టడం, అంటే వీళ్ళు మాత్రమే రావాలి, వీళ్ళు వద్దు. బార్ అంటే ఎక్సెప్షన్, వీళ్ళు తప్పించి వేరే వాళ్ళు అని లెక్క. ఎవరిని వద్దంటున్నారు? కొద్దిమందిని వద్దంటారు. ఎవరు వాళ్ళు? ద బార్ ఓన్లీ ఫర్ లీడర్స్ ఫేసింగ్ క్రిమినల్ ఛార్జెస్ లైక్ రేప్ అండ్ మర్డర్. అంటే రేప్, మర్డర్ ఈ కేసులో వాళ్ళైతే వద్దునన్నా, అది కాక వేరే వాళ్ళైనా పర్వాలేదు. అంటే ఏంటి? అవినీతి పరంగా ఎంత ఆమ్యామ్యామ్ ఇంగేసినా పర్వాలే, రండి పర్వాలేదు, కానీ మర్డర్ అండ్ రేప్లో ఉన్న వాళ్ళైతే వద్దు అని చెప్తారు అనమాట ఇక్కడ. అంటే బీఆర్ఈ బార్ అంటే కనుక బార్ ఓన్లీ, అంటే వాళ్ళని తప్పించి మిగిలిన వాళ్ళు రమ్మని వాళ్ళు డోర్ తెరుస్తున్నారు. సో ఎన్ఎంపీ ఇక్కడ చూడండి, ఎన్ఎంపీ ఎంపీ అన్నప్పుడు ఈ సౌండ్ అనేది ఎంపీ ఏ వస్తుంది కదా, అది ఓవెల్ సౌండ్, కాబట్టి ఇక్కడ యాన్ వాడాల్సి ఉంటుంది. ఎన్ఎంపీ. అదే మ్యాంగో అయితే ఏ మ్యాంగో, మ్యాంగో, కానీ ఇది ఎన్ఎంపీ, ఇది యాన్ రావాలి, అందుకని ఇక్కడ ఎన్ఎంపీ ఫ్రమ్ రాయలసీమ హూ ఈజ్ నోన్ ఫర్ హిస్ ప్రాక్సిమిటీ. ప్రాక్సిమిటీ అంటే చాలా దగ్గరగా ఉండడం అనమాట, చాలా అతి సమీపమైనటువంటి. సో ప్రాక్సిమిటీ టు వైఎస్ఆర్సీ సుప్రీమో, అంటే ఈ వైఎస్ఆర్సీ సుప్రీమో జగన్మోహన్ రెడ్డి గారికి అతి సమీపంగా ఉండేటువంటి, దగ్గరగా ఉండే వ్యక్తి
రాయలసీమ నుంచి ప్రయత్నిస్తుంటారు వెళ్ళి అందులో చేరాలని. ఓకే, సుప్రీమో అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈజ్ ఫేసింగ్ సీరియస్ ఎలిగేషన్స్. అంటే ఆ రాయలసీమ పెద్ద ఆయన చాలా సీరియస్ ఎలిగేషన్స్ దానిపైన బోల్డ్ అనే ఆరోపణలు వస్తున్నాయి అనమాట. తీవ్రమైన ఆరోపణలు, సీరియస్ ఎలిగేషన్స్ అంటే తీవ్రమైన ఆరోపణలు ఆఫ్ ఇండల్జింగ్ అంటే ఒక దానిలో ఎక్కువగా అంటే అవినీతిలో కానీ దేనిలో కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ ఉంటే కనుక ఇండల్జింగ్ అంటారు. సో ఇండల్జ్ అంటే ఎక్కువగా అందులో ఉండడం. ఇండల్జింగ్ ఇన్ లార్జ్ స్కేల్ కరప్షన్ అంటే పెద్ద మొత్తం కరప్షన్లో ఆయన ఇన్వాల్వ్ అయినాడు ఇక్కడ. అండ్ మొబిలైజింగ్ పార్టీ ఫండ్స్ని కూడా ఓల్డ్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు అంటే ఆయన ఇక్కడ. అలాగా హ్యాస్ కంటాక్టెడ్ ద బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ అంటే బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ని వెళ్ళి పద్పదా కలుస్తున్నారు. డిస్పరేట్ అటెంప్ట్స్ అంటారు అంటే పద్పదాకి వెళ్ళి మేము వస్తాం అని చెప్పి అందులో చేరడానికి ప్రయత్నించడం. అనదర్ ఎంపీ విత్ ఏ ఫుట్ ఇన్ మౌత్ యాటిట్యూడ్. ఇదేం బాగుంది, ఏ ఫుట్ ఇన్ మౌత్ యాటిట్యూడ్ అంటే పద్పదాక నోరు జారడం అంటే ఏదో అనరాని మాట అనడం, అలాంటి ఇది ఉన్నమాట. అంటే నోటిని అదుపులో పెట్టుకోలేని స్వభావం ఉన్న వాళ్ళని పద్పదాక నోరు జారే వాళ్ళని, ఓకే, పరుషమైన పదాలతో విమర్శించే వాళ్ళని, కాస్త ఇబ్బంది పెట్టేవాళ్ళని అలా ఏ ఫుట్ ఇన్ మౌత్ యాటిట్యూడ్ అంటారు ఇక్కడ. ఏ ఫుట్ ఇన్ మౌత్ యాటిట్యూడ్ హ్యాస్ ఆల్సో బీన్ మేకింగ్ డెస్పరేట్ అటెంప్ట్స్ అంటే అతను కూడా ఇంకొక ఎంపీ ఉన్నారంట, ఆయన పద్పదాకు నోరు పడేసుకునేటువంటి స్వభావం ఉన్న అతను కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా డైరెక్ట్గా నేమ్స్ చెప్పరు, ఎవరికి వాళ్ళు ఊహించుకోవాలి, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లియర్. దెన్ డెస్పరేట్ అటెంప్ట్ టు స్ప్లిట్ ద పార్లమెంటరీ పార్టీ అండ్ జాయిన్ ద సఫ్రాన్ పార్టీ. ఇతను కూడా వెళ్ళి ఆ సఫ్రాన్ పార్టీలో చేరాలని చూస్తున్నారు. ఇక్కడ మనం చెప్పాం లాస్ట్ టైం, జాయిన్ తర్వాత ఇన్ రాకూడదు. మన తెలుగు వాళ్ళం ఇన్ వాడతాం. అతను బీజేపీలో చేరాలనుకుంటున్నాడు, బీజేపీలో కదా, టు జాయిన్ ఇన్ బీజేపీలో కాబట్టి ఇన్, కానీ ఇన్ అనేది రాకూడదు, టు జాయిన్ బీజేపీ. అందుకని ఇక్కడ చూడండి, జాయిన్ ద సఫ్రాన్ పార్టీ, జాయిన్ తర్వాత ఇన్ వాడకూడదు. మన డే టు లైఫ్ కూడా చెక్ చేసుకోండి. he will join MTech, okay, he will join TCS soon, okay, he joined BTech, and then join in BTech కాదు, ఇన్ పెట్టద్దు. క్లియర్, ఫైన్. నెక్స్ట్ వన్. సో ఫర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి టూ అంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్స్ ఎ టెస్టింగ్ టైం. ఆయన కూడా ఇది ఒక పరీక్షా కాలం అనమాట. ఇక్కడ ఏంటి పరీక్ష అతనికి? విత్ సెవరల్ పార్టీ లీడర్స్ ఇంక్లూడింగ్ దోస్ హూ లాస్ట్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ క్వశ్చనింగ్ ద లీడర్షిప్స్ ఫెయిల్యూర్. అంటే మనకి ఎంత అధినాయకత్వం, అంతమంది కూడా ఓడిపోయాం కదా, ఎందుకు ఓడిపోయాం మనం అని ఈ ఓడిపోయిన వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారంట. కాబట్టి జగన్ గారికి కూడా ఇది ఒక పరీక్షా సమయమేను. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఏమో వెళ్ళిపోతామంటున్నారు, ఆల్రెడీ లోపల ఉన్నవాళ్ళేమో క్వశ్చన్ చేస్తున్నారు. ఇది కూడా ఆయన కొంచెం ఉక్కిరి చేసేటువంటి ఒక సమయం అవుతుంది అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్, ఫైన్. మరి ఇందులో ఏం తెలుసుకోవాలి ఈరోజు? ఇందులో తెలుసుకోవాల్సిన ఒకటి, ఫేస్ ఏ లిట్మస్ టెస్ట్, ఒక మంచి పదం, ఫేస్ ఏ లిట్మస్ టెస్ట్ ఒకటి. నెక్స్ట్, మేకింగ్ దిస్ డెస్పరేట్ అటెంప్ట్స్, ఇది ఒక మంచి పదం, డెస్పరేట్ అటెంప్ట్స్. ఓకే, నెక్స్ట్ ప్రాక్సిమిటీ అంటే కనుక ప్రాక్సిమిటీ అతి సమీప దగ్గరగా ఉండేటువంటి అంత ఒకటి. నెక్స్ట్, ఏ ఫుట్ ఇన్ మౌత్ యాటిట్యూడ్, తెలుసు కదా, ఏ ఫుట్ ఇన్ మౌత్ యాటిట్యూడ్, నోరు పారేసుకునే స్వభావం ఉన్నటువంటి, జాయిన్ తర్వాత తిని రాకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్, ఆఫ్టర్ పోల్ డెబెకల్, ఇది లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ రాయట్లేదు. డెబెకల్ అంటే కనుక ఓటమి, పరాజయం. అంటే ఈ పోల్ ఓటమి అంటే ఎన్నికల ఓటమి తర్వాత జగన్ బ్యాట్స్ ఫర్ పేపర్ బ్యాలెట్. ఇక్కడ బ్యాట్ అంటే కనుక ఇది జగన్ సబ్జెక్ట్ కదండి. సో ఆటోమేటిక్గా ఇది ఏమవ్వాలి, వర్బ్ అవ్వాల్సి ఉంటుంది. వర్బ్ మనకు బ్యాట్ అని చేత్తో పట్టుకుంటాం ఇలా, బ్యాట్ అది నౌన్ అవుతుంది. ఇక్కడ బ్యాట్ అంటే వర్బ్, బ్యాట్స్ ఫర్ అంటే కనుక దానికోసం ప్రయత్నించు, పోరాడు అని చెప్పడం. సో జగన్ బ్యాట్స్ ఫర్ పేపర్ బ్యాలెట్, మాకు ఈవీఎంలు వద్దు, అందులో చాలా అవతవకలు ఉన్నాయి, ఈసారి వెళ్ళేటప్పుడు ఓకే పేపర్ బ్యాట్కి వెళ్ళాలి అని దాని గురించి అతను పోరాడుతున్నాడు. దానికి బీజేపీ ఏమంటుంది? బీజేపీ రిఫ్యూట్స్ వైఎస్ఆర్సీ కంప్లైంట్, అంటే వాళ్ళ కంప్లైంట్ కొట్టిపారేస్తుంది. ఇక్కడ రిఫ్యూట్ అంటే కనుక తీవ్రంగా కొట్టిపారేయడం, కాదని చెప్పడం. సో రిఫ్యూట్ ఏ పర్సన్, ఒక వ్యక్తిని కాదని చెప్పడం. రిఫ్యూట్ ఏ థీరీ, ఒక థీరీని కాదంటాం, ఒక ఆర్గ్యుమెంట్ని కాదంటాం, ఒక క్లెయిమ్ని కాదంటాం. ఇట్లాగా రిఫ్యూట్ ఎక్కువ కాంబినేషన్ వాడుతుంటారు. క్లియర్. నెక్స్ట్, విల్ రెనోవేట్ హిస్టారిక్ టెంపుల్స్ ఇన్ ఏపీ, అంటే చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలు, దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము రెనోవేట్ చేస్తాం. రెనోవేట్ అంటే కనుక పునరుద్ధరించు, అంటే మళ్ళీ తిరిగి వాటిని బాగు చేయడం, కట్టడం, ఓకే, చక్కని పద్ధతిలో ఉంచడం అంతా కూడా. సో ఏమంటున్నారు? విల్ రెనోవేట్ హిస్టారిక్ టెంపుల్స్ ఇన్ ఆనం మినిస్టర్ చెప్తున్నారు అనమాట.
We decided to buy an old house and renovate it ourselves. ఒక పాత ఇల్లు ఏదైనా కొని దాన్ని సరి చేసుకుంటే సరిపోతులే, ఈ కొత్త ఇల్లు కొనుక్కుని ఎక్కడ పడుతున్నావు అబ్బా, చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి కదా అని వాళ్ళు డిసైడ్ అయ్యారంట. We decided to buy an old house and renovate it ourselves. మన తరఫున బాగు చేసుకుందాం, మనమే చేసుకుందాం హ్యాపీగా అని చెప్పుకుంటారు. We must renovate our social life to keep abreast of the times. We must renovate our social life అంటే మనకు సాంఘిక పరంగా మనకు ఉన్నటువంటి మన సాంఘిక జీవితాన్ని కాస్త మనం మళ్ళీ బాగు చేసుకోవాల్సి ఉంటుంది. దేనికి? టు కీప్ అబ్రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా. అబ్రెస్ట్ అంటే కనుక దానికి అనుగుణంగా దేంతో పాటుగా సమయంతో పాటుగా మనం కూడా మారాలి. అంటే ఇంతకుముందు ఎక్కువ మందికి ఇండివిజువల్ హౌసెస్లో ఉండడం అలవాటు అవుతుంది, కానీ ఈరోజు చూసుకుంటే కానీ కూడా అన్నీ కూడా అపార్ట్మెంట్. నేను మారను అలాగే ఉంటానంటే తప్పట్లేదు కదా. కాబట్టి ఈ మారేటువంటి సమయానికి అనుగుణంగా కొంచెం మనం కూడా మారాల్సి ఉంటుంది. సో వీ మస్ట్ రెనోవేట్ అవర్ సోషల్ లైఫ్ టు కీప్ అబ్రెస్ట్ ఆఫ్ ద టైమ్స్. మిస్టర్ ట్రంప్ కోర్ట్ డిక్లైన్స్ ట్రంప్స్ అప్పీల్ అంటే వినతి, అంటే ఇతను చెప్పుకున్న విజ్ఞాపన వినతిని కోర్టు డిక్లైన్ చేసింది, అంటే కొట్టిపారేసింది అనమాట. కొట్టివేయడాన్ని చాలా సున్నితంగా తిరస్కరించడాన్ని డిక్లైన్ అంటారు. ఫ్రెండ్స్, డిక్లైన్ అనేది నౌన్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. సో రెండు రకాల అర్థాలు ఉంటుంది. డిక్లైన్ వర్బ్ అంటే కనుక రిఫ్యూజ్ చేయడం, అదే డిక్లైన్ అనేది ఒక నౌన్గా తీసుకుంటే కనుక వర్బ్ అయితే కనుక తిరస్కరించడం, నౌన్ అయితే కనుక తగ్గడం, డిక్రీజ్ ఆర్ బికమ్ స్మాలర్, కిందకి అలా పడిపోవడం, డిక్లైన్. ఓకే, రైట్. సో మై ఇనీషియల్ అండ్ సిన్సియర్ అడ్వైస్ ఈజ్ టు డిక్లైన్ ద ఆఫర్. నా సిన్సియర్ సలహా ఏంటి బాబు, వాళ్ళ ఆఫర్ని వద్దని చెప్పి. ఇనీషియల్ అంటే నా మొదటిది, అలాగే సిన్సియర్గా ఇచ్చే సలహా ఏంటంటే కనుక వాళ్ళ ఆఫర్ వద్దు మనకు. అంటే ఒక్కోసారి మనం కంపెనీస్ చేరినప్పుడు బాండ్ రాయాల్సి ఉంటుంది. ఒక 1 or 2 years అయితే పర్లేదు, ఒక 6 years రాయమంటారు, 5 years రాయమంటారు. అమ్మమ్మో అంతది వద్దు. సో డిక్లైన్ ద ఆఫర్ అంటే దాన్ని వద్దని చెప్పేసి చెప్పడం. ద కంపెనీ రిపోర్టెడ్ ఏ స్మాల్ డిక్లైన్ ఇన్ ఇట్స్ ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్లో కొంచెం తగ్గాయని చెప్తుంది. కంపెనీ రిపోర్ట్స్ ఏమని చెప్తుందంటే ప్రాఫిట్స్ కొంచెం తగ్గినట్టుగా చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ ఆర్ టుడేస్ వీడియో. సో మనం 22-23 డేస్గా ఫాలో అవుతున్నాం. దీనిలో ఏదన్నా సలహాలు ఏదన్నా ఇది ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకేదన్నా యాడ్ చేస్తే బాగుంటుంది చెప్పదలుచుకున్న వాళ్ళు ఆ కమెంట్ ఏదైతే ఉందో కదా కమెంట్ సెక్షన్లో కొంచెం మెన్షన్ చేయండి. అలాగే దీన్ని ఫాలో అవుతున్నారా లేదనేది మీ కమెంట్స్ కూడా కొంచెం చెప్తే నాకు అర్థమవుతుంది ఎలా ఉంది, నేను దీన్ని ఇంకా బాగా ఎలా ట్రైన్ చేయొచ్చు అనే దానికి ప్రయత్నిస్తాను. ఇక రెండోది లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, సో ట్రై టు సెండ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ గ్రూప్స్ సో దాట్ దే టూ కెన్ గెట్ బెనిఫిటెడ్ అండ్ develop their language skills, and also we can promote our channel also. Clear friends? Nice. With this we'll close this session. Meet again tomorrow. So this is from RKS Apex Institute of English. Good. Thank you.